పార్తీపురం మన్యం జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ యువతి అనుమానాస్పద మృతి కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఉద్యోగానికి సంబంధించిన పని మీద వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన యువతి 4 రోజుల తర్వాత చెరువులో మృతదేహంగా కనిపించడం కలకలం రేపుతోంది. అంతేకాదు మృతదేహానికి చేతులు కాళ్ళు తాళ్లతో కట్టి ఉండడం ఈ కేసును మరింత మిస్టరీగా మార్చింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మృత, ఆత్మహత్య లేక పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ కేసులో ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన అంశాలేంటి, పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు, పూర్తి వివరాలు మా ప్రతినిధి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సౌమ్య, పాలకొండ మండలం తురుమాడు చెరువులో లభ్యమైన యువతి మృతదేహం ఏదైతే ఉందో ఈ కేసు ప్రస్తుతం పలు అనుమానాలకైతే కేంద్ర బిందువుగా మారింది. అయితే బర్న సీతంపేట గ్రామానికి చెందిన 32 ఏళ్ల యువతి ఈ నెల 6వ తేదీన పాలకొండకు వెళ్తున్నానని ఇంటి నుండి బయలుదేరినట్లుగా అయితే కుటుంబ సభ్యులు చెబుతున్నారు. డోలమడ సెంటర్ వరకు తమ్ముడు బైక్ పై దింపిన తరువాత తన స్నేహితురాలు వస్తుందని, ఇద్దరం కలిసి వెళ్తామని చెప్పినట్లు సమాచారం. అయితే ఆ తరువాత ఆమె ఫోన్ అందుబాటులో లేకపోవడం, ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి సమాచారం కూడా లభించలేదు. ఇవాళ ఉదయం మిస్సింగ్ ఫిర్యాదు నమోదు కాగా సాయంత్రానికి తురుమాడు చెరువులో మృతదేహం లభించడం కేసును మరింత అనుమానాస్పదంగా మార్చింది. సౌమ్య, ముఖ్యంగా మృతదేహానికి చేతులు కాళ్ళు తాళ్లతో కట్టుండడం పలు ప్రశ్నలకు దారితీస్తుంది. యువతి చివరిసారిగా ఎవరితో మాట్లాడింది, ఆమెతో వెళ్లాల్సిన స్నేహితురాలు ఎవరు, ఫోన్ లొకేషన్ ఏం చెబుతుంది, ఇంటి నుండి వెళ్లిన తర్వాత 4 రోజుల పాటు అసలు ఎక్కడ ఉంది అనే ప్రశ్నలపై పోలీసులు అయితే దృష్టి సారించారు. ప్రస్తుతం పాలకొండ సిఐ ప్రసాద్ అలాగే ఎస్ఐ వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదికతో పాటు కాల్ డేటా అలాగే సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలపై కూడా విచారణ అయితే కొనసాగుతుంది. సౌమ్య.